ఇప్పుడు మనం ఒక నర్సరీకి వచ్చాము. ఇక్కడ గులాబీ చెట్లతో స్టార్ట్ చేద్దాం. ఎర్ర గులాబీ, తెల్ల గులాబీ. ఇప్పుడు జూన్ కదా, కొత్తగా అంటే ఫ్రెష్గా వచ్చింది స్టాకు. ఈ నర్సరీ ఇక్కడ వరంగల్లో గోపాలస్వామి టెంపుల్ దగ్గర మెయిన్ రోడ్కి ఉంటుంది. చూడండి, చాలా రకాల గులాబీలు ఉన్నాయి. ఆరెంజ్ కలరు, పింకు, రెడ్డు, వైటు అలాగే ఉంటాయి. ఇక్కడ తులసి చెట్లు, బొడ్డు మల్లె, ఇక్కడ కాశ్మీర్ గులాబీ. ఈ గులాబీ పూలు అనేది ఎప్పటికి పూస్తూనే ఉంటాయి. ఇక చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అసలు గులాబీలు అంటే నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు. చూడండి, ఒక్క చెట్టుకి ఎన్ని గులాబీలు పూస్తున్నాయో. పోకిట్ ఒకటి పట్టుకొని చూపి, లేదు ఇటుగో ఒకటి, అదొకటి లేపి చూపి. ఇది అది లేపి మెల్లగా. ఇగో ఎన్ని పువ్వులు వస్తాయి. మొగ్గలు కూడా ఉన్నాయి. రేపటికల్లా అవి పూస్తాయి. అక్కడ పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ చూద్దాం. చూడు, అడ్డడ్డడ్డడ్. ఇగో ఎన్ని మొగ్గలు ఉన్నాయి చూడండి. దీనికి చాలా అంటే చాలా మొగ్గలు ఉన్నాయి. అవి ఒక 2 డేస్లో పూస్తాయి. చాలా రకాలు ఉన్నాయి గులాబీ పూలు. ఇగో హైబ్రిడ్ గులాబీ, ఎల్లో కలర్, ఎల్లో రోజ్. ఆహా, చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇగో వైట్ గులాబీ, ఇది కాశ్మీరీ గులాబీ, చిట్టి గులాబీ అంటారు. కాశ్మీరీ గులాబీ పువ్వులు మాత్రం చాలా వస్తాయి ఒక కుండీలో పెట్టుకుంటే. ఇది మన కుండీలో పెట్టుకోవచ్చు, వరండాలో పెట్టుకోవచ్చు, పెరట్లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా కూడా పెట్టుకోవచ్చు, భూమిలో కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగుంటాయి. ఆకులు కూడా చాలా చిన్నగా ఉన్నాయి ఈ గులాబీ. ఈ మామిడి చెట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ సపోటా చెట్లు, ఇక్కడ జామ చెట్టు. జామ చెట్టుకి ఆల్రెడీ చిన్న చిన్న జామకాయలు కూడా కాసాయి. హైబ్రిడ్ ఇది వాటర్ యాపిల్ చెట్టు కదా, వాటర్ యాపిల్ చెట్టు. ఇది వాటర్ యాపిల్ చెట్టు. ఇక్కడ కూడా చాలా ఉన్నాయి గులాబీలు. ఏజ్ని బట్టి గులాబీలు ఉంటాయి. అంటే మొక్క ఏజ్ ఎంత ఉంటే అంత పెద్దగా వస్తాయి పువ్వులు. సో మామిడి చెట్టు చూడు ఎంత కుండి ఉందో పెద్దగా. ఇదిగో మామిడి చెట్లు అక్కడ కనబడుతున్నాయి. తులసి, ఇదిగో ఇక్కడ బత్తాయి చెట్లు. ఆల్రెడీ బత్తాయిలు కాసాయి. ఈ బత్తాయిలు హైబ్రిడా? హైబ్రిడ్. ఇది తైవాన్ జామనా నార్మల్? తైవాన్ జామ. ఆల్రెడీ కాయలు కాసాయి. ఇక పనస చెట్టు, ఇది పనస చెట్టు. షో చెట్టు. ఇది మందారాలో చాలా వెరైటీస్ ఉన్నాయి. రెడ్డి ఉన్నాయి, ఎల్లో మందార, అటు పింకు, వైటు, చిన్న మందార. ఇది అంజీరా చెట్టు. ఇక చిన్నగా ఉన్నాయి. ఇవి పెరిగాక కొంచెం పెద్దగా వచ్చాక కాయలు వస్తాయి. వీటికి కాయలు ఉన్నాయేమో చూద్దాం ఒకసారి. కాయలు ఇంకా లేవు. ఈ జామ కూడా తైవాన్ జామ. ఇగో ఇది లవంగా చెట్టు. చూద్దాం ఒకసారి తెంపి. వాసన భలే వస్తుంది. చెట్టు లవంగా చెట్టు చూపి. అది లవంగా చెట్టు లోపల లవంగా చెట్టు చూపి.
ఒకసారి చిన్నగా తెంపి వాసన చూడు. లవంగ చెట్టు ఎలా ఉంది? ఎప్పుడన్నా చూసినావా? ఓకే, ఇంకా ఉన్నాయి మసాలా చెట్లు. పద లోపలి పద. ఆహా, ఎంత చల్లగా ఉంది వాతావరణం ఇందులో. ఒక చెట్టు, ఈ వేప చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ. వేప చెట్లు, అగో యాలకుల చెట్టు చూపిపో. అట్లా పో మెల్లగా, అట్లకెళ్ళి పోతుందా? అటే పోవాలా? ఇగో తైవాన్ నిమ్మ, అట్లకెళ్ళి పోమా. ఇగో ఉసిరి చెట్టు. అరే ఇది పాలస పండ్ల చెట్టు, గుర్తుపెట్టావా? గిది పాలస పండ్ల చెట్టు గుర్తుపెట్టావా? మన అగ్రికల్చర్లో ఉండే కదా పాలస పండ్ల చెట్టు, హైలైట్ ఇది. ఇంకోటి అది చిన్న ఉసిరి అక్కడ కనబడేది. వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా తీసేస్తున్నా. ఇందులో ఒక ట్రాక్టర్ ఉన్నది వాళ్ళదే, అలానే ఫిక్స్ అయిపోయింది అది. ఒక తైవాన్ నిమ్మ అక్కడ కూడా ఉన్నాయి. ఇగో ఇక్కడ దానిమ్మకాయలు ఆల్రెడీ పూత వస్తుంది. రాకెట్ ఈ లవంగ చెట్లు మాత్రం భలే ఉన్నాయి కదా. తైవాన్ జామ ఆల్రెడీ వస్తున్నాయి. ఇక ఇటు అటు బాగా చూపి నాకు అలాగపా. యాలకుల చెట్టు అదే లేపు ఒకటిది పైకిది. ఇగో ఇది యాలకుల చెట్టు. ఇది చూడడానికి చాలా స్టైలిష్గా ఉంటుంది చెట్టు. యాలకులు పెరగడానికి ఒక 3-4 సంవత్సరాలు పడుతుంది. ఒకసారి చిన్నగా తెంపే వాసన చూడు. ఆకు మా ఇంట్లో కూడా ఉండి చెట్టు ఉండే, మా చిన్నోడంతా తెంపి పడేసిండు. చాలా రోజులు పెంచాను నేను. ఇగో చూడు ఎంత స్టైలిష్గా ఉన్నాయో ఈ చెట్లు, యాలకులు. ఇగో ఇది తైవాన్ నిమ్మ చెట్టు. ఇది ఒక 6 monthsకే కాపు వచ్చేస్తుంది వీటికి. ఉసిరి చెట్లు ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. మళ్ళీ చెట్లు చూపిద్దాం, కొత్త రకాలు వస్తాయి. ఇదేం చెట్టో తెలుస్తలేదు. ఇక్కడ కూడా ఒకటి ఉంది కానీ ఇది కూడా ఏం చెట్టో తెలుస్తలేదు. ఇది కూడా మసాలా చెట్టే, కాకపోతే అది ఏంటిది అనేది తెలియదు, వాళ్ళు లేరు ప్రజెంట్. ఈ బత్తాయిలే హైలైట్ ఉన్నాయి. దక్కట ఈ బత్తాయిలు, ఇంత చిన్న చెట్టుకి బత్తాయిలు. ఈ హైబ్రిడ్ తైవాన్ బత్తాయిలు. అట్లకెళ్ళిపోను, ఇట్లకెళ్ళొద్దాం మళ్ళీ ఒకసారి. దవనం